కానీ ఎప్పుడైతే జూన్ 20 రోజు షేక్ సనా అనే ఒక నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థి నెక్స్ట్ డే 21st నీట్ పరీక్ష ఉండే, అది ముందు రోజు 20 తారీఖు రోజు సూసైడ్ కమిట్ చేసుకుందన్న విషయం తెలిసిన దాని తర్వాత ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆమెకి న్యాయం జరిగేటట్టు చేయాలి, ఏదో ఒక ప్రశ్ననైనా లేవనెత్తాలనే ఆలోచన విధానంతో మేము రావాల్సి వచ్చింది. మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ పొద్దుటూరులో, కడప జిల్లాలో ఉన్న పొద్దుటూరులో ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, ఇది ఒక హత్య అని ఫ్యామిలీ మెంబర్స్తోని చర్చించిన దాని తర్వాత మాకు వచ్చిన అండర్స్టాండింగ్, ఇది ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ తయారు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్టు 21వ తారీఖు రోజు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్. ఇది క్లియర్ కట్గా ఇక్కడ మేము మాట్లాడడానికి కూడా ఈరోజు ఈ మొత్తం ఏదైతే చిన్నపాటి చర్చ జరిగిందో ఆ చర్చలో చాలా క్లియర్గా అసలు ఏ విధంగా విద్యా వ్యవస్థ యంగ్ పిల్లలని 19 ఏళ్ల షేక్ సనా కానివ్వండి, లేకపోతే జైపూర్లో, ఉత్తరాఖండ్లో దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన విద్యా వ్యవస్థలో ఉన్న వైఫల్యాన్నే తెలియజేస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం జరిగింది. చాలా బాధ ఉన్న విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇంత యంగ్ అమ్మాయి ఎవరైతే 980 మార్క్స్ తెచ్చుకుందో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో, అట్లాంటి ఒక ఇంటెలిజెంట్ ఇంకా మంచి మెరిటోరియస్ అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి గల అవసరం ఏంటి? ఇంకా షీఈ్ నాట్ అ ర్యాండమ్ స్టూడెంట్, అంటే ఏదో ఉక్సుతాయి లేకపోతే ఏదో ఫైర్లో కమిట్ చేసుకోలేదు ఈ విద్యార్థి సూసైడ్. ఒక 2 పేపర్ లెటర్ని కూడా ఈ విద్యార్థి రాయడం జరిగింది. మన షేక్ సనా రాయడం జరిగింది. దాంట్లో క్లియర్గా నీట్ పరీక్ష రావడం వల్ల నాకు ఒక పరిస్థితి క్రియేట్ అయింది, ఒక ప్రెషర్ క్రియేట్ అయింది, దానివల్ల నేను ఈ ఆత్మహత్య చేసుకుంటున్నాను అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే మేము ఇక్కడ పొద్దుటూరుకి రావడం వెనకాల చాలా మంది యువత, అది రాడికల్ అజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి రాడికల్ అజయ్ కానీ, సొందే అన్సర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రత్యూష, శ్రీజ, ఇట్లా వివిధ స్పేసెస్ నుంచి, వివిధ రంగాల నుంచి మేమందరం వచ్చి తెలంగాణ యువతగా, ఆంధ్రప్రదేశ్ యువతగా ముందుకొచ్చి మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థని, మన రాష్ట్రంలో ప్రభుత్వ పరీక్షలు రాస్తున్న విద్యార్థులని రక్షించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేము. ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాము దట్ మన హైదరాబాద్ నగరంలో చదువుతున్న ఒక నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అండ్ దీనికి సంబంధించి ప్రభుత్వం న్యాయం చేసేటట్టు ఖచ్చితంగా ఒక ఉద్యమం వస్తుంది అనే ఆలోచనతో అయితే మేము ఉన్నాము. ఇప్పుడు రాడికల్ అజయ్ గారు మాట్లాడతారు. చెప్పడానికైతే చెప్పాల్సినంత అయితే చెప్పారు. ఈ సంభాషణ వీళ్ళతో చేసిన తర్వాత కానీ, వీళ్ళతో మాట్లాడిన తర్వాత కానీ, ఆ సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో, సనా రాసిన లెటర్ ఏదైతే ఉందో అది చదివిన తర్వాత కానీ నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను. యాజ్ రుజిత్ సైడ్, ఇదేమి ఇంపల్సివ్ గా తీసుకున్న డెసిషన్ కాదు. ఆమె చాలా రోజుల నుంచి అట్లీస్ట్ ఒక 2-3 months నుంచి గో త్రూ అవుతున్న పెయిన్ లాగా కనిపిస్తుంది. ఆమె అన్ని రోజుల నుంచి ఆ థాట్స్ కానీ, ఆ ప్రెజర్తో కానీ కూర్చొని రాసిన వ్యక్తినే కనిపిస్తుంది. ఆల్సో నేను ఈరోజు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటంటే, ఆడియన్స్కి కానీ, ఎవరైనా చూస్తున్నారో కానీ, ఎవరికైనా సరే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మెంటల్ హెల్త్ని పట్టించుకునే వాళ్ళు చాలా అవసరం ఉంది. లైక్ థెరపిస్ట్ కానీ, కౌన్సిలర్స్ కానీ, ప్రతి స్టూడెంట్కి సరిపోయే విధంగా ప్రతి ఇన్స్టిట్యూట్లో ఒక మెంటల్ హెల్త్ని పట్టించుకునే వాళ్ళు మ్యాండేటరీ చేయాలి. ఇట్లాంటి కోచింగ్ సెంటర్స్, ఈ ఫుల్ ప్రెషర్ పెట్టేసే కోచింగ్ సెంటర్స్, ఇట్లాంటి కాంపిటేటివ్ నీట్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెట్టేసి వదిలేసి సరిపోదు. 18 years, 19 years, 17 years నుంచి, 16 years నుంచి వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రిపేర్ అయ్యి అంత ప్రెషర్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటారు? ఇప్పుడు మనం ఈ నా ఏజ్ 23, నేను ఇప్పుడు ఆఫీస్కి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళి ఒక 8 hours అక్కడ వర్క్ చేస్తేనే సాయంత్రం వచ్చేసరికి నాకు ఫుల్ ప్రెషర్ ఉంటుంది. నాకు ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకే తెలుసు. అట్లాంటిది వాళ్ళు డైలీ ఒక 13 hours, 14 hours కూర్చొని చదువుకొని మళ్ళీ ఈ చుట్టుపక్కల ప్రెజర్స్ కానీ, కోచింగ్ సెంటర్స్లో ప్రెజర్స్ కానీ, ఈ నీట్ వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు
పెట్టే ఫీజులు కానీ 2 years 3 years వాళ్ళు కూర్చొని లాంగ్ టర్మ్ తీసుకొని చేసుకున్న తర్వాత కూడా ఒక ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎంత రిలీఫ్ తీసుకుంటామో ఒక స్టూడెంట్ కి అర్థమవుతుంది. ఒక ఎగ్జామ్ కి ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా రిలీఫ్ అయిపోతాం. ఆ రిలీఫ్ లో నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేనైతే ఖచ్చితంగా నేను చాలా వదిలేసుకుంటా. ఇదంతా ఈ బర్డెన్ అంతా నాకు కొద్ది, ప్యాకేజ్ అంతా నాకు కొద్ది, నేను వదిలేసుకుంటా. అట్లా వదిలేసుకున్న తర్వాత ఒక పేపర్ నేను ప్రిపేర్ అయ్యింది మంచిగా రాసొచ్చి నాకు ఒక 380 నుంచి 420 వచ్చేసాయి. నాకు మైనారిటీ రిజర్వేషన్ లో కానీ నేను ఒక చిన్న డెంటిస్ట్ గా కానీ లేకపోతే మంచిగా వస్తే నేను ఒక డాక్టర్ గా కానీ ఎంబీబీఎస్ గా కానీ నాకు సీట్ వస్తుందని నమ్మకంతో నేను ఉన్నప్పుడు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఆ పేపర్ లీక్ అయినాక ఆ అమ్మాయి కానీ నేను ఆ పొజిషన్ లో ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం? మళ్ళీ ఇప్పుడు ఆ 1 year బ్యాక్ నేను మొత్తం ఏం చదివానో ఆ వదిలేసుకున్నంత నేను మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ ఆ ప్రెజర్ అంతా తీసుకోవాలి. రుచి చెప్పినట్టు ఇదంతా నేను విన్నాక కానీ ఇదంతా చూసినాక కానీ ఇది సూసైడ్ అయితే అస్సలైతే కాదు. ఆల్సో చాలా న్యూస్ ఛానల్స్ కూడా ఇట్లా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు అందుకని ఆ అమ్మాయి ప్రెజర్ తీసుకుందని కవర్ చేస్తున్నారంట. నేను లెటర్ నీట్ గా చదివాను. ఈ లెటర్ లో నీట్ గా రాసింది పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది, పేరెంట్స్ అందరూ మంచిగానే చూసుకున్నారు, అన్ని సపోర్టివ్ గానే ఉన్నారు, వాళ్ళ నుంచి ప్రెజర్ లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఆమె క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, ये स्टेप में बहुत दिन से थिंक कर रही हूँ, मैं बहुत स्ट्रेस के मेरे एग्जाम के कैसे ఎగ్జామ్ कैसे करूंगी, ఎగ్జామ్ కైసే జాయేగా అని చెప్పేసి ఎగ్జామ్ అని చెప్పేసి అంత క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా సరే మీడియా ఛానల్స్ కూడా పేరెంట్స్ ని బ్లేమ్ చేయడం ఇట్లాంటివన్నీ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడున్న బాధితులకి మరియు తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతూ సమావేశం పెట్టాము. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాము. ఇక్కడ మనం పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా చూసాము, ఫస్ట్ రిపోర్ట్ కూడా చూసాము. ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇట్లా ఎవరైతే నేను బాధితురాలని సంబోధిస్తున్నాను. ఇక్కడ పేపర్లో ఏముందంటే మృత్యురాలని ఉంది, ఇది బాధితురాలు, తను ఒక విక్టిమ్, ఈ సిస్టమ్ ద్వారా బాధితురాలు అయ్యారు, తను మృత్యువాత పడుతూ. సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తుంది తన ఒత్తిడి వల్లనే తను ఈ డిసిజన్కి తీసుకోవాల్సి వచ్చిందని. అంటే మనము ఈ దేశంలో చూస్తే ఎలాంటి పబ్లిక్ ఎగ్జామినేషన్కైనా ఒక ప్రొఫార్మా లేదు. ఎట్లాంటిదంటే సుమారు కొన్ని లక్షల మంది రాసే ఎగ్జామ్కి అంటే పేపర్ లీకేజ్ అయిన తర్వాత తెలిసిందా మీకు ఒక ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసుకొని పేపర్ని అంత సెక్యూరిటీగా తీసుకొని రావాల్సిందని? మేము కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన ఒకే ఒక విషయం, పెద్ద పెద్ద మినిస్టర్లకి పెద్ద పెద్ద సీఎంలకి వాళ్ళకి కాన్వాయ్ ఇస్తారు, ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఎందరో లక్షల మంది వాళ్ళ కళలు అంటే ఇప్పుడు మృత్యురాల పేరుని కూడా నేను చెప్పాలనుకోవట్లేదు, అది కరెక్ట్ కాదు. అయితే ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో, విక్టిమ్ లాంటి వాళ్ళు ఎంతమందో డాక్టర్ అవ్వాలనుకున్నారు, వాళ్ళ కుటుంబాన్ని పోషిద్దాం అనుకున్నారు, సమాజానికి మంచి సేవ చేద్దాం అనుకున్నారు మానవత దృక్పథంతో. అలాంటి వాళ్ళ కళలు మీరు ఒక క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, ఒక సెక్యూరిటీ లేకుండా ఎట్లా లీకేజ్ అవుతుంది టెలిగ్రామ్లో? సరే లీకేజ్ అయిపోయిన తర్వాత రీఎగ్జామినేషన్ ముందు కూడా టెలిగ్రామ్ ఇట్లాంటి బ్యాన్ చేసి ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేసుకుంటూ ఆర్థికంగా ఎన్నో విషయాలని మనము మన చేత మనమే లాస్ అవుతున్నాం కదా. సో ఎన్టీఏ లాంటి సంస్థ అయినా కానీ, ఆ సంస్థను నడిపించే ఎలాంటి కమిషనరేట్లైనా కానీ మీరు ఆలోచించాలి. చాలామంది ప్రజలు, వాళ్ళ పిల్లలు, కుటుంబ సభ్యులు మీ ఎగ్జామ్స్ కోసం డబ్బులు కూడా పెట్టి, భూములు అమ్మబెట్టి, కోచింగ్ సెంటర్లకు పంపిస్తూ, వీక్లీ టెస్టులు రాయిస్తూ, ఎందరో చాలా సైకలాజికల్గా కూడా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు విద్యార్థులు. వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి. ఇందాక అజయ్ గారు కూడా చెప్పినట్టు ఎక్కడ ఒక మెంటల్ హెల్త్ ఆఫీసర్ లేరు, ఏ ఇన్స్టిట్యూషన్లో లేరు, ఏ ఎగ్జామినేషన్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వట్లేదు ఈ దేశంలో. అసలు ఈ చట్టంలో మనము ఫాలో అప్ అయితే బిఎన్ఎస్ అంటే ఆ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏముందంటే 194 వేశారు. అదే దీనికి ఒక చట్టం ఉండుంటే ఖచ్చితంగా ఆ చట్టం తగ్గ సెక్షన్ చేసేవాళ్ళు. ఆ చట్టంలో ఉన్న నిందితులు ఎవరికి వర్తిస్తుంది వాళ్ళని కోర్టు వరకు తీసుకొచ్చేవాళ్ళు. అలాంటి చట్టాలు లేవు కాబట్టి ఈ దేశంలో ఎన్నో లొసుకులు జరుగుతున్నాయి, కుంటు పట్టిపోయింది ఈ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ గురించి మేము విద్యార్థులుగా ఎంత దూరంలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, ఎంత దూరమైనా పోయి మేము వాళ్ళ కోసం నిలబడతాము. వాళ్ళు బాధితులుగా ఉన్నా, మృతులుగా ఉన్నా మేము అదే తెలియజేద్దామని వచ్చాము. ఇంత కాన్వర్జేషన్ జరుగుతున్నా, ఇంతమంది ముందుకొచ్చి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక డెత్ అయింది, వాళ్ళు అయినా కూడా మాతో టైం తీసుకొని మాట్లాడడానికి ముందుకు వచ్చారు.
వాళ్ళంత పెయిన్లో మాట్లాడుతున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్స్, ఒక ఆన్సర్, there's no response from the government, and I don't understand why.